చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు ఎంత అందంగా అంగరంగ వైభవంగా కూడా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు లైవ్ లో. దినకర్, గత కొద్ది రోజులుగా మీరు కూడా అయోధ్యలోనే ఉన్నారు, అక్కడ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. సో ఇక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది మనకు విజువల్స్ లో. ప్రస్తుత పరిస్థితి ఏంటి దినకర్? ఉదయశ్రీ, నేను అయోధ్య రామాలయం ముందర ఉన్నాను. అయోధ్య రామాలయం ముందర ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు, వీళ్ళంతా కూడా దాదాపు 4000 మంది భక్తులందరికీ కూడా మీరు రండి. దాదాపు 4000 మంది భక్తులంతా కూడా వీళ్ళంతా వేరే వేరే మఠాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. सी आपका अभी की कैसा रहता है? सब लोग इधर घूम के आ रहा है, सब राम जन्म के साथ जल रहे हैं। जी, राम जन्मभूमि अयोध्या में हम लोग राम मंदिर प्राण प्रतिष्ठा समारोह में शामिल होने के लिए आए हैं। बड़े ही सौभाग्य की बात है, बड़े ही गर्व की बात है, बड़े ही हर्षोल्लास की बात है कि 500 वर्षों के बाद आज रामलला भगवान जो है अपनी जन्मभूमि में विराजमान हो रहे। काफी सुंदर व्यवस्था की गई है। हजार संख्या में राम सेवक है, आपके साधु लाखों संख्या में, हजारों संख्या में नहीं, लाखों संख्या में भगवान का भक्त आए हुए हैं और भगवाधारी आए हैं। हम लोग राम के ननिहाल से आए हुए हैं, छत्तीसगढ़ से आए हुए हैं और धन्य भाई भगवान का मेदक संगारेड्डी తెలుగు వాళ్ళు సంగ్రామ్ మహారాజ్ నా పేరు. మనం ఇలా ప్రతినిధి తెలంగాణ ప్రతినిధిగా గత 30 సంవత్సరాలు ఎలా అక్కడ కుల్చేన్ కూడా వచ్చినప్పుడు 92లో కార్యసేవ కూడా చేసినాం, మళ్ళీ జన్మభూమి పూజ కూడా చేసినాం. మీతో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన మార్పు వచ్చిందండి. రాముడే కొలువవుతున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తుంది, రామరాజ్యం వస్తుంది. మేము తెలంగాణ నుంచి వచ్చాము, సాయిదత్త పీఠం శ్రీ రామానంద ప్రభుజీ. ఇక్కడ చూస్తుంటే రాముడి కొలువుతుంటే ఇంతమంది సాధు సంతులు వస్తున్నాయి. ఈ భూమే పవిత్రమైపోయింది. కాబట్టి అందరం కూడా ఒక్కసారి రామరాజ్యం కోసం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో సత్సంగులు, సాధవులు అంతా కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామునికి దగ్గరికి వెళ్తున్నారు. కోదండ రామాలయంలో వీరంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ దాదాపు 4000 మందికి పైగా సాధువులందరినీ పిలిపించినటువంటి నేపథ్యంలో సో ఈ భక్తులందరూ కూడా వీరితో మాట్లాడదాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీరందరికీ కూడా. సాబ్ अभी कैसा लगता है स्वामी जी गारू ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చూసి? अभी कैसा लगता है? बहुत अच्छा है, बहुत अच्छा। आप पहले आए थे ना उस राम मंदिर की, अभी अयोध्या कोदंड राम मंदिर हाँ, पहचान भी नहीं सकते, इतना बदलाव हो गया है। हाँ, आप कहाँ से हैं सर? महाराष्ट्र से, सिंधुदुर्ग के जिला। आप बताओ। चित्रकूट धाम से सब लोग आपके श्री राम जी के, हाँ, सब लोग आप संसाद है, सब संत साथ में है। चित्रकूट सब साथ में है। चित्रकूट से हम लोग आए हैं, राम जी के लिए कंदमूल फल आए हैं। ప్రతి ఒక్కరు సాధువులకి దాదాపు 7000 మంది వరకు పైగా ఇక్కడ ఆహ్వానితులు ఉంటే వీరిలో ఎక్కువగా కూడా అయోధ్యలో రాముడు అలాగే బాలరాముడు కోసం కృషి చేసినటువంటి సాధువులంతా కూడా. సబ్ आप कहां से आ रहे हैं, आपको कैसा लगता है? महाराष्ट्र नागपुर से स्वामी सूर्यानंद गिरी जूना अखाड़े से। बहुत ही सुंदर लग रहा है। ये तो हमारा सौभाग्य है कि हम इस पल के साक्षी बन रहे हैं। आप कुछ इंस्ट्रक्शन दिया अंदर क्या क्या करने के लिए? तो हाँ, यहाँ पे इंस्ट्रक्शन दिए हैं कि आपको किसी प्रकार की संवेदनशील वस्तु लानी नहीं है, आपके पास अपना परिचय पत्र होना चाहिए और बाकी कुछ नहीं चलेगा यहाँ पे। तो बताओ, अभी की पहले अयोध्या की अभी अयोध्या की क्या व्यत्यास है, क्या देख रहे हैं आप? संसद है, आप राम जन्मभूमि कर सेवक भी है जी। यहाँ से अब अयोध्या इतनी परिवर्तित हो जाएगी कि बहुत ज्यादा विकसित हो जाएगी, पर्यटन बढ़ेगा, सब कुछ बढ़ेगा और सात्विकता बढ़ेगी। रामलला का विराजमान कर रहे हैं अभी 12:30 बजे को। तो आप लोग ये समय के लिए कितना इंतजार कर रहे हैं ना? ये रामलला के लिए हम 4 मास से तो हमारे आमंत्रण मिला है, तब से हम इंतजार कर रहे थे कि कब ये 22 तारीख आए और कब ये घड़ी आ जाए। ఒకటే ఆనందం. సాధువులు కావచ్చు, సత్సంగులు కావచ్చు, భారతీయులు కావచ్చు, పల్లెల నుంచి అమెరికా వరకు కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరంలో కోదండ రాముడి యొక్క విగ్రహ రూపం ఎలా ఉందని చూపడానికి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. 12:20 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరగబోతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీరంతా ఇక్కడ చూస్తున్నాం. ఈ సాధువులకి, సత్సంగులకు అంతా కూడా ప్రత్యేకమైన
వెళ్లేటువంటి మార్గం ఏర్పాటు చేశారు. అదే అయోధ్య సాకేతపురి. మన కెమెరామ్యాన్ విశ్వపాల్ మరింత క్లోజ్ గా వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్య సాకేతపురి కోదండరాముడి దేవాలయం గర్భగుడిలోకి వెళ్లడానికి కూడా ప్రధానమంత్రి పూజ అయిన తర్వాత ఈ 4,000 మంది సాధువులకి వీవీఐపీలందరికీ దర్శనం సాయంత్రం 6 గంటల లోపల ముగియాలని చెప్పి కూడా ఇప్పటికే రామ జన్మభూమి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వీరందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా భావిస్తున్నారు. అలాగే 500 మంది వీవీఐపీలు కూడా వస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సినీ నటులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు, పక్కన ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా సూపర్ హీరోలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానమంత్రి మోడీ 10 గంటలకు ఇక్కడికి రీచ్ అవుతున్నారు. సో రీచ్ అయిన తర్వాత ఆయన డేరుగా గర్భగుడిలోకి వెళ్తారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరు చూసినా కానీ జై శ్రీరామ్ నినాదాలతో ఇక్కడ మారుమోగిపోతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర్యానా.